హాయ్ ఫ్రెండ్స్. ఏపీ కానిస్టేబుల్ పరీక్షలతోనూ ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే మాత్రం ఒక మంచి లైన్ క్లియర్ చేసే విధంగా ఒక మంచి అప్డేట్ అయితే ఇచ్చారు. సో మన మన ఎడ్యుకేషన్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో మన ఎడ్యుకేషన్ మినిస్టర్ నారా లోకేష్ గారే దీని మీద అయితే మాత్రం ఆయన ఒక ప్రశ్న అయితే ఆయన క్లియర్గా అయితే మనకి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం సంబంధించి పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాలకు ఒక ఇంపార్టెంట్ న్యూస్ అయితే తెలిపారు. సో ఆ అప్డేట్ని అయితే వీడియోలో చెప్పబోతున్నాను. సో మీలో ఎవరైనా సరే కొత్తగా వచ్చినట్టయితే ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మన ఛానల్లోని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చే ప్రతి అప్డేట్, లైక్ ప్రతి ఒక్క జాబ్ నోటిఫికేషన్, ఇంకా దాంతో పాటే ప్రతి ఒక్క స్కీమ్స్, పథకాలన్నీ కూడా మేము చెప్పడం అయితే జరుగుతుంది. సో మీలో ఎవరైనా సరే ఖచ్చితంగా కొత్తగా వచ్చినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏపీ రాష్ట్ర ప్రభుత్వంలో ఉద్యోగాలు, ఇంకా పథకాలకు సంబంధించి ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్ మేము చెప్తాం. సో ఇదే విధంగా మనం కానీ చూసుకున్నట్లయితే నారా లోకేష్ గారు ఆయన కొన్ని ప్రెస్ మీట్స్‌లో అయితే పోలీస్ కానిస్టేబుల్ కోసం మాట్లాడుతున్నారు. అదే విధంగానే రీసెంట్‌గా అయితే ఆయన ట్విట్టర్‌లో కూడాను దీనికి సంబంధించి ఒక ట్వీట్ అయితే చేశారు. సో తొందరలోనే మేమైతే తీసుకోబోతున్నాం అని చెప్పేసి. సో ప్రెజెంట్ అయితే నేను దాన్ని స్క్రీన్‌షాట్ తీసి పెట్టాను. మీరు కూడా ట్విట్టర్‌లోకెళ్ళి నారా లోకేష్ అని టైప్ చేసిన వెంటనే ఆయన అకౌంట్ వస్తుంది. ఆయన పోస్ట్ అయితే ఉంటుంది. చెక్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే నేను మీకు ఆ ట్వీట్‌ని అయితే చూపించి చదివించబోతున్నాను. చూడండి ఒకసారి. ఇక్కడ చూస్తున్నారు కదా! ఇదే ట్వీట్. నేను మీకు స్క్రీన్‌షాట్ తీసి మీకు చూపిస్తున్నాను. మీరు ఆయన పర్సనల్ ట్విట్టర్ అకౌంట్‌లో కూడా వెళ్లి మీ ట్విట్టర్ అకౌంట్‌తో సెర్చ్ చేస్తే ఆయన అకౌంట్ వస్తుంది. సో, నారాయణ లోకేష్ అని చెప్పేసి. సో, ఇక్కడ చూస్తున్నారు కదా! అర్ధాంతరంగా నిలిపివేసిన కానిస్టేబుల్ నియామక పరీక్ష ప్రక్రియను వెంటనే ప్రారంభిస్తామని ప్రకటించిన హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత గారికి ధన్యవాదాలు. సో, వంగలపూడి అనిత గారైతే మాత్రం ఆల్రెడీ చెప్పారు. సో, దానికి సంబంధించి నెక్స్ట్ ఉండబోయే పరీక్షలన్నీ కూడా మన హోమ్ మినిస్టర్, ఏపీ రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన హోమ్ మినిస్టర్ గారైతే వంగలపూడి అనిత గారైతే మాత్రం ఆ విషయాన్నయితే ముందుగానే చెప్పారు. ఆల్రెడీ నేను మీకు వీడియో చేసి పెట్టాను. సో దీంతో పాటే వాళ్ళు ఏం చెప్తున్నారంటే, సో ప్రిలిమినరీ పరీక్ష తర్వాత రిక్రూట్మెంట్ రెండవ దశలో జరగాల్సి శారీరక దారుఢ్య పరీక్ష వేరెవరు కారణాలతో వాయిదా పడటం వల్ల తాము పడుతున్న ఇబ్బందులను ప్రజాదర్పంకు వచ్చిన నిరుద్యోగులకు నా దృష్టికి తీసుకొచ్చారు. వీరి పరిశీలించాలని హోంమంత్రి గారు పంపగా, వారు సానుకూలంగా స్పందించి రిక్రూట్మెంట్ ప్రక్రియలో తరువాత దశలో ప్రారంభిస్తామని ప్రకటించారు. ఇది కానిస్టేబుల్ అర్హత పరీక్ష పాస్ అయిన నిరుద్యోగులకు చాలా సంతోషకరమైన సమాచారం. సో, ఇక్కడ చూసారు కదా! చాలామంది అయితే మాత్రం ఈ యొక్క కానిస్టేబుల్ ఉద్యోగాలైతే మధ్యలో ఆగిపోయాయని చెప్పేసి, ఇక ఫిజికల్ టెస్ట్ అనేవి జరపకుండా ఉంచేశారని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది. సో, మన మినిస్టర్స్‌ని అయితే అడగడం వల్ల వాళ్ళైతే మాత్రం హోంమంత్రికి అయితే మాత్రం నారా లోకేష్ గారు ఈ ఇష్యూ కోసం పంపించారు. సో, అలా పంపించినప్పుడు ఏమైందంటే, మన హోమ్ మినిస్టర్ ఎవరైతే వంగలపూడి అనిత గారు ఉన్నారో, ఆవిడైతే మాత్రం తర్వాత పరీక్షలకి తొందరలోనే తేదీలనేవి ఖరారు చేస్తారని చెప్పేసి మనకైతే చెప్పడం అయితే జరిగింది. సో, దీనికి సంబంధించి కూడా మనకి తొందరలోనే డేట్స్ అయితే వస్తాయి. సో, మీరు ఖచ్చితంగా కూడా డేట్స్ వచ్చినప్పుడు మిస్ అవ్వకూడదు అనుకున్నట్లయితే చెప్తున్నాను కదా! ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ గాని, ఆల్‌లో గాని పెట్టుకున్నట్లయితే మేము చేసే ప్రతి వీడియో అప్డేట్ మీ వరకైతే వస్తాయి. సో, ఈ వీడియో గాని మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి ఎవరైతే ఈ పోలీస్ కానిస్టేబుల్ న్యూస్ కోసం వెయిట్ చేస్తున్నారో వాళ్ళందరికీ షేర్ చేయండి. ఇక్కడ మీకు తెలిసిన గ్రూప్స్‌లో కూడా వీలైతే షేర్ చేయండి ఫ్రెండ్స్. థాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్.